బాలాపూర్లో ఉన్నటువంటి కొంతమోని కుంట ఆక్రమణల వెనుక అధికారుల ముడుపుల భాగోతం. ప్రతిదానికి వీళ్ళకి రిలేటెడ్, అంటే వీళ్ళు పర్మిషన్లు ఇస్తేనే ఈ అక్రమార్కులు అనేవాళ్ళు ఇలాంటి చెరువులను కుంటలను మొత్తం మాయం చేసేటువంటి పరిస్థితి దిగజారి అధికారుల ముడుపులు తీసుకొని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి పరిస్థితికి మరి వీళ్ళు దాపురించినటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి వార్తనే మనం ఇక్కడ తీసుకుంటాం. ఏదైతే పట్టణ ప్రణాళిక ఉందో, నీటి వనరుల శాఖలు ఏతుందో ఈ రెండు వైఫల్యం చెందింది. మరి ఇక్కడ ఈ బాలాపూర్లో ఉన్నటువంటి చెరువును ఎలాంటి జిహెచ్ఎంసి పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ జీపీ లేఅవుట్, ఇది చూడండి, దొడ్డిదారిన జీపీ లేఅవుట్ తీసుకొని ఇక్కడ దీన్ని ఆ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినప్పటికీ కూడా 20 ఎకరాల భూమి ఇది. కొంతమంది కుంట ఏదైతుందో ఇక్కడ మరి ఈ చెరువుని దీన్ని మొత్తం కూడా పూడ్చిపెట్టి ఒక భారీ అక్రమ నిర్మాణం ఇక్కడ వెంచర్ తయారు చేసినటువంటి భాగవతం. ఇక్కడ చెరువులను కుంటలను ధ్వంసం చేయొద్దు ప్రభుత్వ స్థలాలను అని ఉన్నప్పటికి కూడా ఈ నిబంధనలను తుంగల దొక్కి ఆ చెరువును కబ్జా పెట్టి అక్కడ 20 ఎకరాలలో మరి ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వెంచర్ని ఇక్కడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు ప్రధానంగా భారత్ శక్తి పేపర్లో రోజుకు ఒక రకమైనటువంటి కథనాలు, ఆర్టికల్స్తో మరి యొక్క హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మరి కబ్జా రాయిలకు సంబంధించినటువంటి భూమాఫియాకు సంబంధించినటువంటి అక్రమ లేఅవుట్లు, అక్రమ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు, ఇలాంటి వాటిని మరి వెలికి తీస్తూ మరి ఆర్టికల్స్ రూపంలో ప్రజలకు, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా మరి భారత్ శక్తి పేపర్ ఈరోజు కూడా మెయిన్ పేజీలో ఒక వార్త రావడం జరిగింది. అదే ఇక్కడ ఈ యొక్క బడంగ్పేటకు సంబంధించినటువంటి చాలా వీడియోలు చేసినాం. బడంగ్పేట ప్రాంతంలో మరి చాలా భూములు కొల్లగొట్టబడి అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి ప్రాంతం చూసినాం. అలాంటి బడంగ్పేటలోనే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కూడా మరి జలాశయ గర్భంలో ఉన్నటువంటి రియల్ మాఫియా రాక్షస క్రీడ అనేటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. బడంగ్పేట జలాశయాల గర్భంలో రియల్ మాఫియా రాక్షస క్రీడ, ఇది బడంగ్పేటలో ఉన్నటువంటి ఈ జలాశయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క రియల్ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలు, భూ కబ్జాలకు సంబంధించినటువంటి పర్వము ఇక్కడ చూస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట సర్కిల్ ఇది. ఇక్కడ చూసినట్లయితే బాలాపూర్ కొంతమోని కుంట ఆక్రమణల వెనుక, ఇది చూడండి, బాలాపూర్లో ఉన్నటువంటి కొంతమోని కుంట ఆక్రమణల వెనుక అధికారుల ముడుపుల భాగోతం. ప్రతిదానికి వీళ్ళకి రిలేటెడ్, అంటే వీళ్ళు పర్మిషన్లు ఇస్తేనే ఈ అక్రమార్కులు అనేవాళ్ళు ఇలాంటి చెరువులను, కుంటలను మొత్తం మాయం చేసేటువంటి పరిస్థితి దిగజారి ఇలా ఈ యొక్క బాలాపూర్లో ఉన్నటువంటి కొంతమూని కుంటను కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి అధికారుల ముడుపులు తీసుకొని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి పరిస్థితికి మరి వీళ్ళు దాపురించినటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి వార్తనే మనం ఇక్కడ చూస్తున్నాము. పట్టణ ప్రణాళిక, నీటి వనరుల శాఖల నైతిక పతనం. ఏదైతే పట్టణ ప్రణాళిక ఉందో, నీటి వనరుల శాఖలు ఏతుందో ఈ రెండు వైఫల్యం చెందినవి. ఎందుకు ఇట్లా యథేచ్ఛగా ఈ కబ్జాలు చేస్తూ వీటిని పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. జిహెచ్ఎంసీ నుండి ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండానే దొడ్డిదారిన జీపీ లేఅవుట్, ఇది చూడండి, బడంగ్పేటలో మరి ఇక్కడ ఈ బాలాపూర్లో ఉన్నటువంటి చెరువును ఎలాంటి జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ జీపీ లేఅవుట్, ఇది చూడండి, దొడ్డిదారిన జీపీ లేఅవుట్ తీసుకొని ఇక్కడ దీన్ని ఆ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, విజిలెన్స్ నిఘా విభాగం అధికారులు దృష్టి పెట్టాలని, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, సార్ ఉన్నారు ఇక్కడే. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి అక్రమ నిర్మాణాల మీద, కబ్జాల మీద మరి యాక్షన్ చేయాలని చెప్పి స్థానిక ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. రియల్ ఎస్టేట్ మాఫియాకు స్వాగతం. బడంగ్పేట, బాలాపూర్లో చెరువులను మింగేసిన రాక్షస క్రీడ అద్భుతంగా సాగుతుంది. ఇక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ మాఫియాకు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ బడంగ్పేటలో చెరువులను, కుంటలను మొత్తం కూడా కబ్జా చేసి
జిహెచ్ఎంసి పర్మిషన్ ఎలాంటి అనుమతులు లేకుండా జీపీ లేఅవుట్లు తీసుకొని వాటిలో నిర్మాణాలు చేపట్టేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క రియల్ మాఫియా రాక్షస క్రీడ ఎలా ఉందనేది ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు. కొంతమోని కుంట పరివాహక ప్రాంతం, ఇది ఎక్కడ? కొంతమోని కుంట, బాలాపూర్లో ఉన్నటువంటి కొంతమోని కుంటలో ఈ పరివాహక ప్రాంతమైనటువంటి చెరువులో మరి వీళ్ళందరూ కూడా ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల ముడుపుల మత్తులో హాయిగా జూగుతూ ప్రకృతిని కాంక్రీట్ వనంగా మారుస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ అధికారులేమో వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని హాయిగా వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళు ఈ ప్రకృతిని మొత్తం కూడా కాంక్రీట్ మయం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇట్లా నకిలీ సంతకాలు, వెనుక తేదీల ఫోర్జరీ పత్రాలతోటి అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించడం ఈ కేటుగాళ్ళకే చెల్లింది. వీళ్ళు ఇక్కడ ఒక అడ్డగోలు దారిలో ఫోర్జరీలు చేస్తూ అక్రమ సంతకాలు పెట్టి మరి యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించేదానికి ఈ కేటుగాళ్ళకే చెల్లిందనేటువంటిది ఈ యొక్క మాఫియా రాక్షస క్రీడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కళ్ళ ముందే ప్రకృతి సర్వనాశనం అవుతుంటే జోనల్ కమిషనర్ చంద్రకళ గారు నిద్రపోవడం మరింత విశేషం. ఇక్కడ జోనల్ కమిషనర్ ఎవరున్నారు? ఇక్కడ చంద్రకళ మేడం. చంద్రకళ మేడం ఇంత జరుగుతుంటే కూడా ఇట్లా చెరువులను కబ్జా పెట్టి ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేస్తుంటే మరి యొక్క జోనల్ కమిషనర్ చంద్రకళ మేడం ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారి ఆర్వి కన్నన్ విజిలెన్స్ కన్ను తెరిచి ఈ ముడుపుల అక్రమ భాగవతంపై క్రిమినల్కి వేస్తారో లేక ఈ చీకటి అంధకారాన్ని ఆశీర్వదిస్తారో చూడాలి. ఇక్కడ చూడండి, మన చీఫ్ కమిషనర్ కన్నన్ సాబ్ ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే హైదరాబాద్ నగరంలో మరి దీనిపైన మీరు ఏం యాక్షన్ చేస్తారు, ఏం చేస్తారు, చూస్తున్నట్టు వదిలేస్తారా ఏంది అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని మరి మనం చూడవచ్చు. ఇది ఇక చూడ్రి, అంటే వీళ్ళు క్లియర్గా ఫోటోలు కూడా పెట్టిండ్రు. ఈ యొక్క బడంగపేట జలాశయాల గర్భంలో రియల్ మాఫియా రాక్షస క్రీడ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతోటి ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి భారత్ శక్తి పేపర్లో ఈ నగర శివార్లో ఉన్నటువంటి బడంగపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనలను, పర్యావరణ చట్టాలను నిలువున పూడ్చిపెడుతూ ఒక భారీ అక్రమ నిర్మాణాన్ని, ఈ గృహ నిర్మాణానికి క్షేత్రం వెంచర్ వెలిసింది. ఇక చూడరు, ఇక ఇది చెరువు. ఈ చెరువును కబ్జా పెట్టి మరి ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ గృహ నిర్మాణం ఒక వెంచర్ను ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. బాలాపూర్ సమీపంలోని చారిత్రాత్మక కొంతమోని కుంట పరివాహక ప్రాంతంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్నటువంటి ఈ అక్రమ సామ్రాజ్యానికి స్థానిక పట్టణ ప్రణాళిక అధికారులు, నీటి వనరుల ఇరిగేషన్ శాఖ అధికారులు అండదండలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది చూడండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినప్పటికీ కూడా 20 ఎకరాల భూమి ఇది. కొంతమోని కుంట ఏదైతుందో ఇక్కడ మరి ఈ చెరువుని దీన్ని మొత్తం కూడా పూడ్చిపెట్టి ఒక భారీ అక్రమ నిర్మాణం ఇక్కడ వెంచర్ తయారు చేసినటువంటి భాగవతం 20 ఎకరాలంటే కొన్ని వందల కోట్ల రూపాయల భూమి ఇక్కడ మరి వీళ్ళకు పుష్కలంగా ఈ అధికారుల యొక్క అండదండలు మాత్రం బాగా ఉన్నట్టు ఇక్కడ సమాచారం అవుతుంది. చెరువులు, కుంటల పరిరక్షణ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనేటువంటి ప్రాథమిక న్యాయ సూత్రాన్ని ఇక్కడ పూర్తిగా తుంగలో నొక్కినటువంటి పరిస్థితి. ఇక్కడ చెరువులను, కుంటలను ధ్వంసం చేయొద్దు, ప్రభుత్వ స్థలాలను అని ఉన్నప్పటికి కూడా ఈ నిబంధనలను తుంగల దొక్కి ఆ చెరువును కబ్జా పెట్టి అక్కడ 20 ఎకరాలలో మరి ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వెంచర్ని ఇక్కడ వీళ్ళు పూర్తిగా మరి వాటిని సూత్రాన్ని మొత్తం కూడా పక్కకు పెట్టి ఒక మరి గైడ్ లైన్స్ని కూడా తొక్కిపడేసి వాళ్ళ ఇష్టానురాజ్యంగా కోట్లాది రూపాయల ముడుపుల ఆశకు లోబడి ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతూ ప్రకృతిని నాశనం చేస్తున్నటువంటి మరి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం, ఈ యొక్క భూ కబ్జా రాయిల భాగవతం చూస్తే ఇంత భయంకరంగా 20 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని ఇట్లా నిర్మాణం చేపడుతున్న దానికి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వేగం పెరిగి సమీప నివాస ప్రాంతాలు జలమలమై వేలాది కుటుంబాలు ముంపునకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఆ సిమెంటు, రోడ్లు, కాంక్రీట్ అది వేయడం వల్ల అక్కడ వాటరు మరి భూమిలో ఉండకుండా మరి ఆ చుట్టుపట్టు ప్రాంతాలు ఉన్నటువంటి నివాస యోగం ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
మృత్తిక క్షమక్షయము, ఉపరితల నష్టము, ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి మట్టి పొరలను యంత్రాలతో తొలగించడం వల్ల భూసారం దెబ్బతినేటువంటి కాకుండా భూమి తన అంతర్గత స్థిరత్వాన్ని కోల్పోయి కుంగిపోయే ప్రమాదం కూడా ఉంది. వీళ్ళు మొత్తం పైన ఉన్నటువంటి ఆ లేయర్ మొత్తం కూడా తవ్వేయడం వల్ల ఇక్కడ చాలా ప్రమాదం పొంచి ఉన్నటువంటి మరి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీళ్ళు చేసినటువంటి మాయాజాలం చూస్తే నకిలీ పత్రాలు, నకిలీ సంతకాల మాయాజాలం ఎట్లా జరిగింది అంటే ఈ 20 ఎకరాల భూమిని ఏ విధంగా కొల్లగొట్టిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఈ నకిలీ పత్రాలు ఏంటి, దొంగ డాక్యుమెంట్లు, ఈ యొక్క నకిలీ సంతకాలు పెట్టి ఈ ఫోర్జర్ చేసినటువంటి మాయాజాలము ఈ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం చూసినట్లయితే నూతన నివాస స్థలాల రూపకల్పన చేసేటప్పుడు విశాలమైనటువంటి రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుదీకరణ, ఉద్యానవనాల వంటి కనీస మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంతేకాకుండా ప్రజా అవసరాల కోసం మరి ఉచితంగా నిర్దేశించినటువంటి భూమిని కేటాయించాలి. కానీ ఇక్కడ ఈ నిబంధనలంటిని దాటవేయడానికి కేటుగాన్లు చేసినటువంటి దొంగ మార్గాన్ని ఎంచుకొని నకిలీ భూ నమూనా పత్రాలు ఫోర్జరీకి చేయబడి ఈ భూమి క్రమబద్ధీకరణ పత్రాలు గ్రామ సర్పంచుల నకిలీ సంతకాలతోటి మరి ఈ కుంటల్ని మొత్తం కూడా వీళ్ళు మరి ఈ పత్రాలు సృష్టించుకొని పాత సర్పంచులు ఉంటారు కదా వాళ్ళందరితో సంతకాలు తీసుకున్నట్టుగా చేసిగా చూడండి ఎట్లా తవ్వినరో మొత్తం భయంకరంగా ఈ భూమికి సంబంధించినటువంటి ఈ యొక్క వీళ్ళు ఎట్లా చేసినారు అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. అక్రమంగా ఈ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఏంది క్లియర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫోటోలతో సహా పెట్టింది భారత్ శక్తి పేపరు. ఇక చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్రంగా మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ శాస్త్రీయ విశ్లేషణ, ప్రకృతి సమతుల్యకు వాటిల్తున్నటువంటి ఘోరమైనటువంటి విపత్తు జరగబోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. భూగర్భ జల వనరుల పరిరక్షణ మరియు జల విజ్ఞాన శాస్త్ర సూత్రాల ప్రకారం చూస్తే ఒక జలాశయం లేదా ఒక కుంట పరిసర ప్రాంతాలు నగర జీవనావరణానికి సహజ సిద్ధమైనటువంటి శ్వాసకోశాల వంటి కొంతమోని కుంట సమీపంలోని సర్వే సంఖ్యలు, సర్వే నెంబర్ చూస్తే 88, 89, 90, 272, 273, 75, 76, 77, 78, 281 వరకు ఈ సర్వే నెంబర్ల పరిధిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ నిబంధన ఉల్లంఘన భవిష్యత్తులో తీవ్రమైనటువంటి మానవ నిర్మిత విపత్తుకు దారితీయనుందని ఇక్కడ నిపుణులు, ప్రజలు చెప్తున్నటువంటి వాస్తవం. మరి ఇంత దుర్మార్గంగా 20 ఎకరాల భూమిని కబ్జా చేసి ఇంత నిర్మాణాలు చేస్తున్నటువంటి మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి జిహెచ్ఎంసీ కమిషనరు కర్ణన్ సాబ్ ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రజలైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. భూగర్భ జల పునరుద్ధరణకు తీవ్ర విఘాతం. ఇక్కడ యథేచ్ఛగా సాగుతున్నటువంటి కాంక్రీట్ నిర్మాణాల వల్ల భూమి ఉపరితలం రంధ్రం పూర్తిగా దెబ్బతింటుంది. సాంద్రత కూడా దెబ్బతిని మరి దీనివల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయేటువంటి సహజ ప్రక్రియ నిలిచిపోయి రాబోయే రోజుల్లో భూగర్భ జలమట్టం పాతాలని పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల వీళ్ళు చేసేటువంటి యొక్క దుర్మార్గం వల్ల ఇక్కడ నీరు భూమిలోకి సింకు కాకుండా రాబోయే రోజుల్లో మరి ఇక్కడ బోర్లల్లో, బావులలో నీళ్లు ఎండిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఇక్కడ మరి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకృతి వరదల ముప్పు, సహజ నీటి ప్రవాహ మార్గాలను, వరద కాలువలను మట్టితో పూడ్చివేయడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహంతో మరి చాలా మరి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి దశాబ్దాల నాటి భూములకు వ్యవసాయేతర నయా రూపు, ఇది చూడండి, ఈ దశాబ్దాల నుంచి ఉన్నటువంటి భూములకు మరి కొత్తగా వ్యవసాయేతర రూపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దశాబ్దాల క్రితమే వ్యవసాయ భూములుగా ఉన్నటువంటి ప్రాంతానికి 2022 సంవత్సరం తర్వాత వెనుకటి తేదీలతో వ్యవసాయేతర భూములు పరివర్తన చేయించినట్లు సమాచారం. ఇది 2022లోనే పాతగా ఇది వ్యవసాయ భూమి అని చెప్పి చెరువును కాగితాలు చేసి ఫోర్జర్ సంతకాలు పెట్టుకొని పాత సర్పంచులు ఎవరో సంతకాలు పెట్టినట్టు దొంగ సంతకాలు పెట్టుకొని దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని 20 ఎకరాల భూమిని మొత్తం కబ్జా చేసి పర్యావరణాన్ని మొత్తం కూడా నాశనం చేసేటువంటి పని ఇక్కడ మరి జరుగుతున్నటువంటి ఈ భూమాఫియా మనం ఇక్కడ లీలలు అర్థం చేసుకోవచ్చు. ఈ నకిలీ పత్రాల ఆధారంగానే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు యథేచ్ఛగా గృహ నిర్మాణ అనుమతులు మంజూరు చేసి ఇది వీళ్ళు ఈ యొక్క డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రణాళిక విభాగం వాళ్ళు మరి వీళ్ళు ఇవన్నీ చూడకుండానే డైరెక్ట్గా ఫిజికల్గా చూడకుండా పేపర్లు చూసి ఈ దొంగయా, నకిలీయా, ఒరిజినల్యా ఏం చూడకుండా కళ్ళు మూసుకొని ముడుపులు తీసుకొని సంతకాలు పెట్టి యథేచ్ఛగా
గృహ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ అనుమతుల వెనుక కోట్లాది రూపాయల అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కళ్ళ ముంద ఇంతటి అక్రమ పర్వం సాగుతున్నా సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మరి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇక్కడ ఇది క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే అధికారులు ముడుపులు తీసుకొని మరి చూడండి, పైప్ లైన్లు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇవన్నీ రోడ్లు వేస్తూ సిమెంట్ రోడ్లు, కరెంటు, ఇదంతా కూడా చెరువును మొత్తం కూడా ఆ పైన ఉన్నటువంటి ఆ మట్టిని చూడండి, నల్లరేగడి మట్టి మొత్తం దొవ్వేసి డ్రైనేజ్ సిస్టము కంకర పోసుకుంటా మొత్తం సిమెంట్లతోటి చేసి చుట్టూ ప్రహారీ గోడ కట్టుకొని ఇంత భయంకరంగా ఈ చెరువులను, కుంటలను, నాలాలను కళ్ళ ముందే కబ్జా అవుతుంటే వాటిని రక్షించాల్సినటువంటి నీటి వనరుల శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఈ అధికారులు మాత్రం ముడుపుల మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితి క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అక్రమార్కులు యథేచ్ఛగా జలాశయ గర్భాన్ని పూడ్చుతున్నా కూడా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక చూడండి, వీళ్ళు ఇంత భయంకరంగా ఇవన్నీ విజువల్స్ మొత్తం అయ్యే. దీన్ని ఆ మట్టిని దొవి వాళ్ళు కంకర గింకర అంతా నింపి చేస్తుంటే ఇక్కడ ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? మరి ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్ ఇరిగేషన్ శాఖ. ఇంత 20 ఎకరాలు, అదో చిన్న సన్నది కాదు, ఒక గుంట, అరగుంట, ఒక ఎకరం కూడా కాదు, 20 ఎకరాల చెరువును కబ్జా చేసి మొత్తం దాని రూపురేఖలు మారుస్తుంటే మరి నీటిపారుదల శాఖ ఏం చేస్తుంది? ఇక్కడ కన్ను మూసుకొని కూర్చుండ్రా, లేకుంటే ముడుపులు తీసుకొని మత్తు నిద్ర ఉండి ఫ్యాన్ల కింద కూర్చొని మంచిగా చేస్తురా అని స్థానికులు అయితే మీ మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కబ్జాదారులతో చేతులు కలిపి ప్రకృతి సంపదను తెగనమ్ముకుంటున్న ఈ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది 20 ఎకరాలు, కోట్లాది రూపాయల ఆస్తి కలిగినటువంటి భూమిని, ప్రజా సంపదను, ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను కబ్జా చేస్తున్నటువంటి ఈ కబ్జా రాయిళ్లకు, ఈ భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ ముడుపులు తీసుకొని నిద్రమత్తులో జోగిసలాడుతున్నటువంటి అధికారుల పనితీరు చూసి ప్రజలు విసిగిపోయి ఇక మీ ఎమ్మడి పడతారు. ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసి బడంగపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ముడుపులు తీసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే ఉన్నతాధికారులారా, ఈ అంధకారానికి ముగింపు ఎప్పుడని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఇలాంటి మీ కళ్ళు మూసుకపోయిన తనానికి నిమ్మకు నీరెత్తినట్లు ఇట్లా అడ్డగోలుగా భూ కబ్జాలు చేస్తూ ఎకరాల కొద్దిగా వేలాది కోట్ల రూపాయల భూములను మింగేస్తున్నటువంటి భూబకాసురులకు ఒత్తాసు పలుకుతూ ముడుపులు తీసుకొని నిద్రమత్తులో ఉన్నటువంటి అధికారులారా, మీరు ఎన్నడూ మారుతారు? ఎన్నడూ చూస్తారు? ఇక్కడికి వెళ్ళి ఇలాంటి వాటిని ఎన్నడూ రక్షిస్తారు? మరి హైడ్రా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమ భూములను ఎవరైతే కబ్జా చేస్తుందో వాళ్ళ మీద దాడులు చేసి వీటిని ప్రొటెక్ట్ చేసే విధంగా హైడ్రా కూడా పనిచేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బడంగపేట పరిధిలో క్షేత్రస్థాయి అధికారులు ఇంతటి భారీ అవినీతికి పాల్పడుతుంటే శంషాబాద్ ప్రాంతీయ అధికారి జోనల్ కమిషనర్ చంద్రకళ అసలు ఏం చేస్తున్నట్టు? జోనల్ కమిషనర్ చంద్రకళ మేడం, మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. చూడండి, ఇప్పుడు ఈ వార్త ద్వారానైనా, ఈ పేపర్ ద్వారానే వచ్చిన దాంట్లో ఇమ్మీడియట్లీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ భూమిని కాపాడండి. కొన్ని వేల కోట్ల రూపాయలు, 20 ఎకరాల భూమి. తన పరిధిలో జరుగుతున్న ఈ ఘోర ఉల్లంఘనలో ఆమె కంటికి కనబడడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా మహానగర పాలక సంస్థ ముఖ్య అధికారి కమిషనర్ ఆర్వి కర్ణన్ సాబ్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి నకిలీ పత్రాలు సృష్టించినటువంటి నిందితులపై, వారికి సహకరించినటువంటి లంచాలు రుచి చూసినటువంటి నీటి వనరుల పట్టణ ప్రణాళిక అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక జనం మరి వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నటువంటి వార్త, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి వార్త. ఇది బడంగపేటలో మరి జరుగుతున్నటువంటి మరి భూమాయ. ఈ చెరువును, కుంటను మొత్తం కూడా కబ్జా చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ తోటి నింపేసి పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి ఇలాంటి అక్రమ భాగోతం, భూభాగోతం రెవెన్యూ శాఖ, తర్వాత మున్సిపల్ శాఖ, వీళ్ళందరూ కూడా ఇక్కడ కమిషనర్ కర్ణన్ సాబ్ మాత్రం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి 20 ఎకరాల భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత. దీనిపైన మరి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అని మర్చిపోయినట్టు నాకు అనిపిస్తుంది. నేను మున్సిపల్ శాఖ మంత్రిని, కేవలం నేను ముఖ్యమంత్రి అనుకునే పనిచేస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇంత భూమాఫియా జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ముఖ్యమంత్రి, తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు మున్సిపల్ శాఖ మంత్రి, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి పదవి ఒక్కటే చూసుకుంటుర్రా? మరి మున్సిపల్ పదవి, మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు మర్చిపోయినరా? విద్యాశాఖ మంత్రిగా మర్చిపోయినరా?
మరి హోంమంత్రిగా మర్చిపోయినరా? మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ భాగవతం? ఏంది ఈ దోపిడీ? ఏంది ఈ యొక్క చెరువులను కబ్జా చేసుడేంది? 20 ఎకరాల భూమిని మరి నిర్మాణాలు మొత్తం చేపట్టుడేంది? దీనికి అధికారుల ఒత్తాసేంది? ఈ ముడుపుల భాగవతం ఏంది? ఫోర్జర్ సంతకాలు ఏంది? ఈ యొక్క పాత సర్పంచుల సంతకాలు తీసుకొని ఫోర్జర్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ అక్రమంగా ఈ చెరువును కబ్జా చేసి పర్యావరణానికి విఘాతం కల్పించేటువంటి చర్యలేంది? అంటే వీటి మీద ఎవరు పట్టించుకోరా? ఇంత ఘోరమా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ బడంగపేటలో? ఇలాంటి భూ కబ్జాలు జరుగుతుంటే, చెరువులను కుంటలను కొల్లగొట్టి ఆ నిర్మాణాలు చేపడుతుంటే వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటా చూసుకుంటా అక్కడికి పోయి చూసిన పాపం లేదు. కన్నెత్తి చూడని అధికారులు. మరి వీళ్ళందరి పైన ఉన్నటువంటి హెడ్ కర్ణన్ సాబ్ మీరెందుకు చూడరు సార్? మరి మీ పైన మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి సార్ మీరెందుకు చూడరు? మీరంతా దీనికి బాధ్యులు కాదా? ప్రజలు డిమాండ్ చేస్తుండ్రు, దీని మీద తిరుగుబాటు చేస్తారు. ఇలాంటి ప్రభుత్వ భూములను కొల్లగొట్టేటువంటి భూబకాసురులు వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోకపోతే, విచారణ జరిపి ఇలాంటి అక్రమ కట్టడాలను భూ కబ్జాలను అరికట్టకపోతే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి బడంగపేటలో జరిగేటువంటి భూమాఫియా లాంటి ఎక్కడ కూడా జరగకుండా చెరువులు కుంటలు ప్రకృతికి వరాలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదను దోసుకుంటున్నటువంటి భూబకాసురులకు చెక్ పెట్టే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా ప్రవేశం చేసి ఇలాంటి భూమాఫియాలను మరి ఇప్పటికి ఎన్నో వేల వందల కోట్ల రూపాయల భూములను కాపాడినటువంటి చరిత్ర కలిగిన హైడ్రా మరి బడంగపేటలో జరిగేటువంటి ఈ భూమాఫియాను మరి 20 ఎకరాల చెరువును కబ్జా చేసినటువంటి దాన్ని కోరల్లోంచి విడిపించి కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మున్సిపల్ శాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డికి చేరే విధంగా చేరవేయండి. ఆ భూమిని కాపాడండి. అధికారులు ఇప్పటి కళ్ళు తెలిసి నిద్రమత్తు నుంచి బయటకు వచ్చి మీరు తీసుకున్న ముడుపులకు మీరు నిస్సాయంగా ఉండకుండా మరి ఇప్పటికైనా ఈ వార్త ద్వారా, ఈ వీడియో ద్వారా బడంగపేటలో కబ్జాకు గురైనటువంటి 20 ఎకరాల చెరువు భూమిని కాపాడతారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరి షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.